నజరేయుడకు యేసుతో కూడా ఉండేనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు, ఆ మనిషిని నేను ఎరుగనని మరలా చెప్పాను. కొంచెం సేపు అయిన తర్వాత అక్కడ నిలిచిన వారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను బట్టి సాక్ష్యమించుచున్నదని అతనితో చెప్పింది. మొదలు పెట్టాను. జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. హల్లెలూయా. బైబిల్ లేదంట మా దగ్గర. ఓ కళ్ళు కనపడవా? అట్టాలి అట్టాలి పిల్లరా ఇక్కడ సరే ఇంకెందుకు అవసరం లేదు, అయిపోయింది. 75 వచ్చిన చదివేశాం. ఇక్కడ ఒక డ్రామా నడుస్తుంది, ఒక నాటకం నడుస్తుంది. నిజంగా చెప్పాలంటే పేతురు గారిని ఏమనాలా అనిపిస్తుంది. ఎందుకంటే 3 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగాడు, శిష్యులలో పెద్దగా అనిపించుకున్నాడు, పెద్దలతో చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు ఏదైనా మాట్లాడాలంటే పేతురుని దగ్గర పెట్టుకొని మాట్లాడేవాడు. అంటే సర్వజమా శిష్యులందరూ ప్రభు స్థానం ఇచ్చాడు. పేతురు, నువ్వు రాయివి, నీ మీద నేను దేవాలయాన్ని కడతాను, సంఘాన్ని కడతాను అని చెప్పాడు. అయ్యా, నా ప్రాణం పోయినా నేను వదలన్నాడు. చెవులు తెగించి ఒకటి చెవులు తెరగలుగుతాడు కత్తితో. ఎన్నెన్నో ప్రథమ స్థానాలు పొందాడు దేవుడి దగ్గర. అయితే ఇక్కడ ఏమంటాడు? ఆయన ఎవరో చెప్పడమ్మా, ఆయన ఎవరో నాకు తెలీదు. దేవుడి దగ్గర ఈ మాట ఉండేది. ఒక చిన్న పాప వీడును ఆయనతో కూడా ఉన్నవాడే. లాస్ట్గా చిన్న పాప దగ్గర కూడా వీడు అనిపించుకుంటున్నాడు. తను తగ్గిపోయాడు. ఎప్పుడైతే మనసులో భయం ఏర్పడిందో, ఎప్పుడైతే ప్రాణ ప్రీతి ఏర్పడిందో, ఎప్పుడైతే తాను రక్షించుకోవాలి అనుకుంటున్నాడో, ఎప్పుడైతే యేసయ్యకు దూరంగా జరిగాడు, అసలు ప్రేమ మీద ప్రేమ దగ్గరికి రాలా. ఏమి దొరుకుతుందో నాకు బైబిల్ అన్నమాట, ఏమి దొరుకుతుందో చూచదామని అక్కడికి వచ్చాడు. అయ్యో, నా ప్రభువే 5,000 మందికి ఆహారం పెట్టాడే, చనిపోయిన లాజరును బతికించాడే, అయ్యో పుట్టి వారికి కాళ్ళు ఇచ్చాడే, గుడి వారికి కళ్ళు ఇచ్చాడే, నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడే, ఆకలి అయినప్పుడు అన్నం పెట్టాడే, ప్రతిదానికి మాకు తోడుగా ఉన్నాడే, ఆయన పేరు చెప్పుకొని నేను పెద్దగా చేశానే, నన్నే అన్నింటిలో పెద్దగా చేశాడే, నేనే అన్నింటిలో పెద్దగా ఉన్నానే, ఇలాంటి ప్రభువు గుర్తుకు వెళ్తున్నాడు, నీకోసం నేను ప్రాణం ఇస్తా అని ఛాలెంజ్ చేశాడు. కానీ ఇక్కడ తన ప్రాణాన్ని కాపాడుకోవడము ఒక చిన్న పాప వీడు ఏమవుతుందమ్మా? పేతురు గారిని ఎవరు అన్నవాడు కాదు. శిష్యులందరూ కూడా అన్న 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 అనేవాడు. యేసయ్య కూడా పేతురు అని ప్రథమంగా పేతురుని గౌరవించేవాడు. పేతురు అంటే ప్రభువు కూడా ఒక విధమైన అభిమానమే.
అంత పెద్దరికం అనుభవించి దేవుని దగ్గర అంత సహాయం పొంది దేవుడి కృప పొంది చాలా మంది చేశారు శిష్యుల్లో. ఎవరి నేను పెద్దవాడిని, నా మాట చదవాలా, ఏదైనా సమస్య ఉంటే ఏదైనా తప్పు వస్తే అక్కడ మాట చదవకపోతే పేరు మాటే. మరి ఇన్ని ఆధిక్యతలు అనుభవించాడు నువ్వు ఏం చెప్తున్నావు ఇక్కడ? యేసు ఎవరో అమ్మా, ఆయన ఎవరో అదే 30 ఏళ్ళు అంటున్నాడు. మొహం తెలీదా, చూడలేదా? ఆయన దగ్గర పేరు ఉండేటప్పుడు ఆయన మాట విని లోపల ఉండదంతా వదులుకొని వచ్చాడు కదా. తన వ్యాపారాన్ని వదిలేశాడు, తన జీవన విధానాన్ని వదిలేశాడు, తనకున్న ఆస్తి అంతస్తులు అయ్యాయి, ఆ వలలే ఆ పడవలే మరి అన్నింటినీ వదిలించాడు. మరి ఎక్కడ పోయింది? మరి ఎందుకు పేదలింత బలహీనుడయ్యాడు? ఎందుకో చెప్పమంటారా? ప్రాణం బయలుదేరాడు. పిరికితనం వచ్చేసింది. భయం అనేది మనసులో ఏర్పడితే మనం కూడా పొరపాట్లు ఎక్కువ చేస్తాం, మాట మీద నిలబడం. ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి ఎన్నో సహాయం చేశాడు. ఆయన ద్వారా మనం ఎంతో లాభం పొందాడు. ఆయన ఒక చిన్న ఆపద వస్తే ఆపదలో ధైర్యాన్ని ఇచ్చి ధైర్యంగా మాట్లాడుతున్న వాడికి ఆయన ఎవరో నాకు తెలియదు. అది ఎందుకు అంటున్నాడంటే యేసయ్య కంటే ఎక్కువ ఉంటుంది, తన ప్రాణాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మరి అప్పుడు ఎందుకు చెప్పావు? ప్రాణానికి భయపడేవాడైతే వరలో ఉండి కత్తి తీసి వాడు చెవుడు ఎందుకు తెగడారు? అది వాడు బుద్ధిలతోనూ అలో బాబు నేను బుద్ధిలతోనూ కత్తులతో వచ్చారు వాళ్ళందరూ, ఒకళ్ళిద్దరు కాదు. మహాసభల యుద్ధ నుండి ప్రధాన యాజకుల నుండి బందిపోటుతో పట్టుకొని పోయేందుకు సైన్యంగా వచ్చారు. అంత మంది వచ్చినప్పుడే నువ్వు ఒక్కడివి కత్తి తీసుకొని నరికావు కదా. వాళ్ళు తిరగబడి ఏమైపోయాడు? అక్కడేమైంది ప్రాణమైపో? ఎందుకు వచ్చింది ఈ స్థితి? నీకోసం నా ప్రార్థన ఇస్తానని ఛాలెంజ్ చేసావు కదా, ఎందుకు వచ్చింది అంటే పిల్లరా మనం ఒకసారి ఆలోచిస్తాం. మనం కూడా చాలా విషయాలు బాగుంటాం. ప్రభు దగ్గర నేను ఒప్పుకున్నాను, నేను ఖచ్చితంగా ఉండాలా, చాలా విషయాలు తక్కువ ఉన్నాను. కానీ కొన్నిసార్లు బలహీన పడిపోతాం చిన్న విషయానికే. అదేమో ఎందుకంటే మనం భయం వస్తుంది. భయం నీ మనసులో తెచ్చేవాడు ఎవరు చెప్పండిరా? సాధారణ వాడు తప్పకుండా ఎవరు మాట్లాడలేదు. ఎవరమ్మా? ఎవరన్నా సాధారణ భయం తెచ్చుకుంటారు మనసులో. ఎందుకు భయం వచ్చిందా మనం విశ్వాసాన్ని కోల్పోతాం, నిబ్బరాన్ని కోల్పోతాం, ధైర్యాన్ని కోల్పోతాం. భయం వచ్చిందా నీ భక్తిని కోల్పోతావు, తన మను అనేదాన్ని కోల్పోతావు, ప్రేమను కోల్పోతావు. అప్పుడు వరకు ప్రాణం వచ్చి నిన్ను రక్షించుకుంటానయ్యా అని అన్నా నీవే. నీలో ఉన్న భయం ఏం చేస్తుందంటే ఆ మాటలన్నీ తీశారు, అన్నింటినీ కోల్పోతావు, అనేక ఆశీర్వాదం కోల్పోతావు, దేవుడి కృపను కోల్పోతావు. భయం వస్తే ఇన్ని కోల్పోతాం. అందుకే ప్రభు అనేది ఒక మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవచ్చు, ఊగా చెప్పడం అన్నమాట. భయపడకూడి అనే మాట బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు ఉంది? 365 సార్లు ఉంది. ఎన్నిసార్లు కదా? 365 సార్లు. అంటే ప్రతిరోజు దేవుడు ఆ వాక్యం నీకు ఇస్తున్నాడు. ఎందుకు? నువ్వు భయం పట్టాలా? పేతురులాగా అయిపోతావు, ఆశీర్వాదాలన్నీ కోల్పోతావు, అప్పటి వరకు ఉన్న ప్రేమను కోల్పోతావు, అప్పటి వరకు ఉన్న విశ్వాసాన్ని కోల్పోతావు, అప్పటి వరకు ఉన్న ధైర్యాన్ని కోల్పోతావు, అప్పటి వరకు ప్రభు కోసం నేను బ్రతుకుతావు అనే ఒక నిశ్చయతను కోల్పోతావు, ఒక నిరీక్షను కోల్పోతావు. ఇవన్నీ కోల్పోవడానికి దేవుడు జోడు పడడానికి
ఒకే ఒక కారణం ఏంటంటే భయము. అందుకే బ్రహ్మాండ ఉన్నాడు 365 రోజులు తిరిగించాడు ఆ మాట. 365 దినాలు ఒక్కో దినము నువ్వు దేవుని దగ్గర నుంచి అయితే దాన్ని రిసీవ్ చేసుకోవాలా. ప్రభా నాకు ఏదైనా వాగ్దానం చేశాడు కదా భయపడి ఉందని, అది నా మనసులో పెట్టినాయా, అది నేను నా మనసులో ఉంచుకుంటా. దేనికి భయపడదు. ఎందుకు? నీవు ఉన్నవాడు అనువాడు, నీవు నాకు తోడై ఉండే దేవుడు, నీవు నన్ను నడిపించే దేవుడు, నీవు నాకు బలమిచ్చే దేవుడు, నీవు నా కోసము ప్రాణమిచ్చిన దేవుడు. ఇవన్నీ కానీ మనం మనిషిగా పెట్టుకుంటే ఏ విషయం వచ్చినా భయపడవు. భయం అనేది పారిపోతుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. భయము అనేది పారిపోతుంది. ఆ ఆత్మను దేవుడు దయచేయడు కాక, ధైర్యం అనే ఆత్మను దేవుడు దయచేయడు కాక. భయమును భయపడవద్దు అనే మాట ఎప్పుడు దేవుని మాటలు మన హృదయంలో దాచిపెట్టుకుందాము కాక. భయం పారిపోవాలమ్మా. ఎప్పుడైతే ధైర్యం నీ హృదయంలో ఉంటుందో భయం ఏమవుద్ది? సంతోషం ఉంటే దుఃఖం వెళ్ళిపోతుంది, వెలుగు వస్తుంటే సూర్యుడు వస్తుంటే చీకటి పారిపోతాడు. అవునా కదా? ఇప్పుడు ఈ లైట్లన్నీ ఆఫ్ చేసి ఇక్కడ అంధకారం అయిపో, ఒక్క లైట్ వేస్తే కొంచెం దూరం పారిపోతుంది, ఇంకొక లైట్ వేస్తే ఇంకా పారిపోతుంది, ఇంకా లైట్లు వేస్తే అసలు ఆ చుట్టుప్రక్కలే చిన్నప్పుడు పారిపోతే. కారణం వెలుగు అంటే చీకటికి భయం, వెలుగు అంటే చీకటికి భయం. అలాగే ధైర్యం అంటే భయానికే భయం. చప్పటి కొడుతుంది భయం పడుతుంది. భయానికి భయం ఎవరు చూసారా? అదే మరి ఆ భయం పుట్టించేవాడే సాతాను వాడు. వాడికే భయం కలుగుతుంది. మనకు భయం పుట్టించి మనల్ని బలహీనలు చేసి మనల్ని తక్కువ చేసి మనల్ని వాడి బానిసలుగా చేసుకుంటారు కదా, అలాంటి వాడే భయపడి పారిపోతాడు. భయానికే భయం పుట్టించేది ప్రభు అయిన యేసుక్రీస్తు ధైర్యము. అదే చెప్పండి. ధైర్యం దేవుడు అవుతుంది, దేవుడి వాక్యం అవుతుంది. ధైర్యం దేవుడు అవుతుంది, ప్రార్థన చేయడం అవుతుంది. ధైర్యం దేవుడు అవుతుంది, యేసయ్యతో సహవాసం చేయడం అవుతుంది. ధైర్యం దేవుడు అవుతుంది, యేసు ప్రభువు కలిగి ఉండడం వల్ల మనకు ధైర్యం కలుగుతుంది. ధైర్యం దేవుడు అవుతుంది, యేసయ్యలో మన ఆత్మను ఎప్పుడు చూసుకోవడం వల్ల మన హృదయం నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ధైర్యంగా ఉంటుంది. హల్లెలూయా. ధైర్యము 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుందమ్మా. ఒక్క ఏనుగు బలమే చాలా గొప్పది. నువ్వు ధైర్యంగా ఉంటే చాలు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. నేను వీడియోలో చూసా, ఒక చిన్న చిట్టెలుక పులితో పోరాడుతుందమ్మా. అది అడ్డగలది ఇడ్డగలది. ఆ పులి దాన్ని చూసి తత్తపడిపోతుంది. ఎందుకో అది టకాని గుప్పులో అడగబడుతుంది, అట్టేది చూడబడుతుంది, అట్టేది ఏడబడుతుంది. అది ఇంతలా పులి చిన్న చిట్టెలకి భయపడతా ఉంది. అవునమ్మా, ఎంత తమాషాగా ఉంటుందంటే పులి అది పంజాబీసిన ఊరకంట ఒక్క ఏళ్ళతో ఉంటుంది అందుబాటు. ఎక్కడి నుంచి వచ్చిందని ఆ ఎలుకలో ఉన్న ధైర్యం అది. హల్లెలూయా. హల్లెలూయా. అది పెద్దదే, అది పులే, అది నన్ను చంపేస్తుంది, దాన్ని చిక్కితే నేను చచ్చిపోతానే అని అనుకోవట్లే. ధైర్యం తెలుసుకుంది, ఎట్లాగైనా సరే నా ప్రాణాన్ని కాపాడుకోవాలా అని చెప్పి ధైర్యం తెలుసుకొని పెద్దదైన తనకంటే 1000 పెద్దదైన పులితో పోరాడుతుంది, సింహంతో పోరాడుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎలుకలో ఉన్న ధైర్యము. పిల్లరా, మనం పోరాడేది కూడా ఒకసారి పోరాడతాడు. అంతకాలం తప్పులమైనా దేవతలతోనూ అమ్మా మనం పోరాడేది చిన్నవాడు కాదు, సాధారణవాడు. దేవుడి కంటే కొంచెం ఎత్తి బలం తక్కువ వాడేవాడు, అజ్ఞాని వాడు. మరి
లోకంలో ఈ మొక్కన ఆ దేవుడు ఒక మట్టిని పెట్టి, ఒక చెట్టును పెట్టి, ఒక బొమ్మను పెట్టి ఏమంటే ఎరువుల లాగా వచ్చి ఎందుకు పూజ చేస్తున్నారు తెలుసా? ఎందుకు పూజ చేస్తున్నారు? అది సాతాను వాడు కలిగించే ప్రమాదే. వాడికి అంత శక్తి ఉంది, అంత ఆకర్షిస్తాడు. అలిసమ్మా మనం అనుకుంటాం కానీ అక్కడ కూడా ఆశ్చర్యకార్యం సాతాను చేస్తాడు చేయడం. వాడికి శక్తి ఉంది. సాతాను గారి శక్తి అది వాడికి కాదు. ఆ మట్టిలో ఆ బొమ్మలు ఏం లేదు, సాతాను శక్తి. అంటే నేను చెప్తున్నాను కదా, దేవుడి గ్రంథం చెప్తుంది కదా, దేవుడి కంటే కొంచెం తక్కువగా చేశాడు. అర్థం ఏంటి? అంత శక్తివంతుడు కాబట్టి లోకంలో మహా జ్ఞానవంతులైన కూడా ఒక్కసారి కూర్చొని ఆలోచించకుండా ఏంటి గొప్ప కదా. నేను ప్రార్థన చేస్తున్నా ఏడుస్తున్నా ఏంటదా చూడగా రాకుండా దేవుడు చేసుకుపోమా, మనం చేసుకుపోతాయి కదా. అబ్రహాము గారికి ఎక్కడ దర్శనం కలిగిందంటే, ప్రతిరోజు నా కాళ్ళతో నేను తొక్కే బట్టి మా నాయన చేసే ఆకారం దేవుళ్ళ నేర్చుకుంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పూజలు చేస్తున్నారు. అది నిజమైన దేవుడు ఎట్లా ఉన్నాడు అనేది అబ్రహాము మనసులో ఉంటుంది. నేను నిజమైన దేవుడు చూడాలా, ఒక ఆయన ఉన్నాడు, లేకపోతే ఈ జగతి ఈ విధంగా జరగదు, ఆయన కనపడాలా అనే నిరీక్షణ. అబ్రహాము అక్కడ సాతాన్ని జయించాడు. ఇక్కడ సాతాన్ని జయించలేక సాతాను బాయిలో పడి ప్రజలు జ్ఞానవంతులైన వాడు కూడా, మహాపండితులైన వాడు, మహాజ్ఞానం కలిగిన వాడు కూడా ఈరోజు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారంటే కారణం ఏంటంటే సాతాను వాడు కలిగించే భ్రమాది. వాడికి కూడా శక్తులు ఉన్నాయి, వాడు కూడా ఆశ్చర్యంగా చేస్తాడు. అంత మాత్రం చేత వాడు దేవుడు కాదు, డబ్బులు దేవుడు అయిపోతాడు. ఒక దినం వాడు అనుభవిపోయేవాడే, ఒక దినం కూడా వాడు అగ్నిలో ఉండాల్సిందే. అక్కడ సాగు రాదు, ప్రాణం కాదు, బాధ తగ్గదు, కాలుతానే ఉంటుంది శరీరం. ఆ ఏడుపులు, ఆ మొక్కలు, ఆ దుఃఖము అది శాశ్వతంగా ఉండే. ఆ నరకం శాశ్వత నరకం, శాశ్వత పరలోక రాజ్యం. అవునా అయ్యమ్మా? పరలోక రాజ్యం కూడా శాశ్వతమే, నరకం కూడా బయటకు వచ్చేదిలే. ఆ రెంటిలో ఎక్కడ పోయి బతికిరావు. నువ్వు అటుంటావా ఇటుంటావా, ఈ లోకంలో మనం ఉండే విధానాన్ని బట్టి, ప్రభువుకు మనం సమర్పించుకునే సమర్పణ బట్టి ఏం వస్తుందమ్మా? విశ్వాసం ఉంటుంది చాలు, ఎస్ఐ మీద నమ్మకం ఉంటుంది చాలు. ప్రభువుని ఆరాధిస్తూ సాయం చేసినట్లుగా ప్రభువు మీద ఆధారపడుతూ ధైర్యం కలిగి జీవించుదుము కాక. హల్లెలూయా. ఈ ధైర్యాన్ని ఇచ్చేదేంటి? దేవుడు, దేవుని వాక్యము. వాక్యముగా దేవుడు. ప్రార్థన నీకు ఒక ఆధారము. ఇప్పుడు ఒక పట్టుకొమ్మ దొరికితే జారిపోయేటప్పుడు ఆ పట్టుకొమ్మ ముట్టుకొని పైకి లేస్తావు. అలాగే నువ్వు పడిపోయేటప్పుడు నీకు ఆధారం ఏంటంటే ప్రార్థనే. నీకు ధైర్యం ఇచ్చేది దేవుడే, దేవుడి వాక్యమే. ఇదిగో ఎప్పుడు దేవుడు నీ దగ్గర ఉన్నాడు, నీకు అందుబాటులో ఉన్నాడు. ఈరోజు సెల్లో కూడా దేవుడు వాక్యం వస్తా ఉంది. వినండి, చదవండి, ప్రార్థించండి, ధైర్యముగా ఉండి భయాన్ని పారద్రోలుగాక. హల్లెలూయా. భయము పారద్రోలుగాక, సాతాను అపజయం పొందుగాక. మనం పేతురులాగా మాత్రం కాకూడదు, అపోస్తలుడైన పౌలులాగా ప్రభు కోసం సావైతే బ్రతుకైతే యేసుక్రీస్తు కోసం, సావైతే లాభం. నేను బ్రతికినా తిరిగి చచ్చినా ప్రభు కోసం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ నిబంధన? ధైర్యం తెచ్చిందమ్మా. ఏం తెచ్చిందన్నమాట? ఆయనలో ఉండే ధైర్యం, ఆయనలో ఉండే నిరీక్షణ,
ఆయన ఉండే విశ్వాసం ఆ మాట పలికించింది. మనం కూడా విశ్వాసం అనే ఆత్మను, ధైర్యం అనే ఆత్మను, నిరీక్షణ అనే ఆత్మను ఆ దేవుని దగ్గర పొంది ప్రభువులో బలంగా ముందుకు కొనసాగుతుగా అలాంటి కృపణ ప్రియుని యేసయ్య మనందరికీ దయచేయగాక. ప్రార్థన చేయాలమ్మా, నేను ఆశీర్వాదిస్తా. దేవుడు ఈ వాక్యము దీవించి ఆశీర్వదించుగాక. స్తోత్రం.